వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. సున్నిత భావాలు కలిగి కళాత్మకంగా జీవనాన్ని సాగించేటువంటి ఉద్దేశంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఈ మీనరాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి మీనమాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మీనరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ మాస ఫలితాలు వర్తిస్తాయి. 2024 ఫిబ్రవరి మాసంలో ఈ మీనరాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలు కన్నా ఒకమారు పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ ఫిబ్రవరి నెల 13 వరకు లాభభావం అయినటువంటి మకర రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను అవకాశాలను అందుకోగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు దశమ భావములోను లాభభావంలోను అనగా ధనస్సు రాశిలోను మకర రాశిలోను సంచారం కొనసాగడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. భూముల నుంచి లాభాలు కానీ వాహనాల నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల 13 వరకు లాభభావమైనటువంటి మకర రాశిలో సంచారం కొనసాగడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, జీవిత భాగస్వామి సహకారం, వ్యాపార భాగస్వాముల నుంచి పూర్తి సహకారం అందుకోగలుగుతారు. ఆర్థికపరంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి అధిక లాభాలు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, సమాజంలో పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోగలుగుతారు. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఫిబ్రవరి నెల 12 నుంచి లాభభావం అయినటువంటి మకర రాశిలో సంచారం కొనసాగడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను, అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. 2024 ఫిబ్రవరి మాసంలో ఈ మీనరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా శుభ ఫలితాలను అందిస్తున్నాయి. అయితే 2024 ఫిబ్రవరి మాసంలో 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరించి ఇబ్బందిని కలిగించేటువంటి వాతావరణం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములు అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం మొదటి భాగం మీకు ప్రారంభమైంది కనుక అధిక ఖర్చులు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీకు ఏర్పడేటువంటి సూచన, బద్ధకంతో కూడినటువంటి కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జన్మరాశిలో అనగా మీనంలో రాహు సంచారం కొనసాగుతోంది కనుక దుబారా ఆలోచనలు, దుబారా వ్యక్తుల పరిచయం, తద్వారా అనుకున్న పనులు సాధించుకోలేనటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఇక సప్తమ భావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది కనుక జీవిత భాగస్వామి వంటి కొన్ని సందర్భాల్లో నిరాశ, వ్యాపార భాగస్వాముల నుంచి కొన్ని సందర్భాల్లో నిరాశ, అలాగే జనాల నుంచి సహాయ నిరాకరణ, తద్వారా వచ్చేటువంటి నిరాశను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి 2024 ఫిబ్రవరి మాసంలో ఈ మీనరాశి వారికి శని, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు. కాలసర్ప దోషాన్ని, ఏలినాటి శని ప్రభావాన్ని అందిస్తున్నారు కనుక తప్పనిసరిగా 2024 ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారు ఈ శనికి, రాహు, కేతువులకు పరిహారాలు పాటించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. అందుకుగాను సప్తమ కేతువు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే జన్మరాశిలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి వాయుక్షేత్రానికి వెళ్ళి, వాయులింగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజను నిర్వర్తించుకుని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి, జ్ఞానప్రసూన్నమ్మ అమ్మవారిని దర్శించుకొని రావడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలా అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేసి కేతు దోషం నుంచి బయటపడవచ్చు. కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తించి రాహు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయం శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక శని భగవానుడు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది కనుక ఈ శని భగవానుడు ఇచ్చే ప్రతికూలతల నుంచి బయటపడడానికి మీరు ప్రతి శనివారము ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారికి పాలాభిషేకం నిర్వర్తించడం, లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, గోసేవనం చేయడం, వయోవృద్ధులకు మీ చేతనేత సహాయం అందించడం వల్ల, సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది.
మరి 2024 ఫిబ్రవరి మాసంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.